This conference will now be recorded. Om Gurubhyo Namaha. Dasabodha, 21st August 2021, page number 145. ఈరోజు వచ్చి చాప్టర్ 4 మేడం ఆఫ్ దశక 6 డిస్కోర్స్ ఆన్ బ్రహ్మన్. బ్రహ్మ మీద ఇవాళ చర్చిస్తున్నారు. శ్రీరామ్, the Kruta age is of the duration of 17,28,000 years. 17,28,000 28,000 సంవత్సరాలు కృతయుగం. 17 లక్షలే. Treta age is 12,96,000. 8 years. 12 lakh 12 లక్షలు. ఓకే. 96 years, 1000 years. 96,000 years. Dwapara age is of 8,64,000 years. And please listen to the duration of Kali age. కలియుగం ఎంత? అది చెప్తున్నారు మేడం నెక్స్ట్ పాయింట్. The age of Kali is 4,32,000 years. 4,32,000 సంవత్సరాలు. So in all the 4 ages make the total 43,24,000 years. అన్ని కలిపి 43,24,000 సంవత్సరాలు. When such 1,000 groups of 4 ages each are lapsed. 1,000 groups of 4 ages. 1000 మంది ఉన్న గ్రూపులు 4 ఏజెస్ 4 యుగాల్లోని డ్రాప్ అయిపోయి. That becomes 1 day of Brahma. అంటే అలాంటిది వచ్చి 1000 అలాంటివి కలిస్తే ఒక రోజు బ్రహ్మకని చెప్పడం మేడం. ఓకే. When 1,000 such Brahmas are ended, it is 1 Ghatika of Vishnu. 1,000 such Brahmas are ended. It is 1 Ghatika of Vishnu. ఘటికావా? Ghatika. ఘటికావా? అవును మేడం. ఓకే. అంటే ఒక 1,000 సచ్ ఇయర్స్. బ్రహ్మ అట్లాంటి బ్రహ్మ ఇయర్లు కలిస్తే ఒక ఘటిక విష్ణువుకి. ఘటిక అనేదానికి వాళ్ళ బ్రాకెట్ లో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిండారు. ఘటిక మీన్స్ 24 minutes and 1 hour makes 22.5 ఘటికాస్. 22.5 ఘటికాలు కలిస్తే ఒక సంవత్సరం, ఒక గంట. And when 1,000 Vishnus are ended, that amounts to Pala. అంటే 1,000 Vishnus are ended. అంటే 1,000 విష్ణు యొక్క ఘటికల. That amounts to Pala, a fraction of a minute. అబ్బా, ఒక ఫ్రాక్షన్ ఆఫ్ ఎ మినిట్ అవుతుంది విష్ణుకి. That corresponds to 0.4 minutes of God. 0.4 minutes. And that corresponds na. అవును మేడం. ఒక పాల అంటే 0.4 minutes. Okay. When such 1,000 gods have finished their lifetime, 1,000 gods have finished their lifetime, that amounts to
0.2 minutes of Shakti. The great primordial energy. మళ్ళీ స్లోగా చదవండి, ఆ పదాలు అలవాటు అవ్వాలి కదా. 1000 When such 1000 gods have finished their lifetime, అలాంటి 1000 మంది వాళ్ళ దేవతలు వాళ్ళ జీవితాన్ని పరిసమాప్తం చేసుకుంటే, that amounts to 0.2 minutes of Shakti. అది శక్తి యొక్క 0.2 నిమిషాలు. Minutes, madam. మినిట్స్ అంటే నిమిషాలే కదా. Correct. The great primordial energy. ప్రైమోడియల్ ఎనర్జీ అంటే రూట్ ఎనర్జీ, from which everything is created. That means from which everything is created. ఆ ప్రైమోడియల్ ఎనర్జీ నుంచి మానవుడు సృష్టించబడ్డాడు. Such is the description of time given in scriptures. That is the description of time given in scriptures. అది అంటే ఈ శాస్త్రాల్లో కూడా టైం యొక్క వివరణ ఇలాగే ఉంది. ఇక్కడ శ్లోకం ఉంది మేడం. చతుర్యుగ సహస్రాణి దినమేకం పితామహం. యజుర్వేద సహస్రాణి అంటే యజుర్యుగ సహస్రాణి కాదు, ఒక రోజు అవుతాయి ఈ సహస్రం. చతుర్యుగ సహస్రాణి దినమేకం పితామహం. అదే నేను చెప్పాను, అంటే సహస్రాణి 1000 యజుర్యుగాలు ఒక్క దినం అవుతాయి పితామహుడికి. పితామహ సహస్రాని విష్ణోర్ధ దికమేవ చ. పితామహ యొక్క అంటే 1000 ఏమవుతాయి? విష్ణోర్ధిక మేవ చ. విష్ణు అర్ధిక అర్ధ అంటే 2.5. 2.5 సంవత్సరాల 2.5 రెట్లు. విష్ణోరేక సహస్రాని ఫలమేకం మహేశ్వరం. ఒక్క విష్ణువు యొక్క సహస్రమే ఒకే ఒక ఫలమేకమా? ఫలమేకం మహేశ్వరం. ఒకే ఒక ఫలం ఈశ్వరుడికి. క్షణం ఫలం. మహేశ్వర సహస్రాని శక్తోర్ధకం ఫలం భవేత్. అంటే 1000 మంది మహేశ్వరులు శక్తోదకం ఫలం భవేత్. శక్తోదక ఫలం అవుతాయి. The meaning of these verses is given in item 2, 3 and 4. ఆల్రెడీ మనం చెప్పేస్తున్నాం ఇది. Such energies come and go. ఇలాంటి శక్తులు వస్తాయి పోతాయి. And innumerable creations come into being and are destroyed. Innumerable creations come into being and are destroyed. మీ వాయిస్ లో అయిపోయింది మేడం. లెక్కలేనని లేకపోతే ఇది ఇందులో మాట్లాడతాను లేకపోతే కానీ ఇన్యూమరబుల్ అంటే లెక్కలేనని. Creations come into being and are destroyed. సృష్టిలు అవి వస్తూ ఉంటాయి, ఉద్భవించబడుతూ ఉంటాయి, మళ్ళీ నశించబడుతూ ఉంటాయి. Even then, Supreme Brahman is eternally continuous and is not broken. అప్పుడు కూడా సుప్రీం ఉన్నతమైనటువంటి బ్రహ్మస్వరూపం కంటిన్యూస్ గా ప్రకాశిస్తుంది. To say that Supreme Brahman exists illogical.
దీన్ని బట్టి మనం ఏం చెప్పాలంటే సుప్రీం బ్రహ్మం లాజిక్ అందడి. But సరే అక్కడే it is, ఉందాము సరే. but it is just a way of expression. నిన్నట్లాగే ఉంచి కాబట్టి కుర్చీ మీద ఫ్యాన్ పెట్టి టేబుల్ ఫ్యాన్. చెప్పండి. But it is just a way of expression. ఇట్ ఈస్ జస్ట్ అనా ఇనిట్ అనా. But But it is just తర్వాత it is ఇది just ఒక ఎక్స్ప్రెస్ చేసే పద్ధతి. Vedas have already declared about this as not this, not this. వేదాస్ ఏమో దీన్ని ఎలా వివరించే ఇది కాదు ఇది కాదు అని. Now the period of 4,700 years of the age of Kali, 4,700 years of the age of Kali, కలి యొక్క ఏజ్ అన్నమాట, కలియుగం has elapsed. యాజ్ Elapsed already అయిపోయింది అన్నమాట. అయిపోయింది. And the period of remaining years is as follows. అక్కడ ఫ్యాన్. అండ్ ద పీరియడ్ ఆఫ్ Remaining years is as follows. మిగతా సంవత్సరాలు ఇలా ఉన్నాయి. There are 4,17,000 4,17,000 240 years 240 సంవత్సరాలు yet to go. ఓహో ఇంకా అవ్వాలి. ఇంకా 4 lakhs In future there will be in future that will be there will be intercaste marriages. అప్పటికి లేవు. భవిష్యత్తులో జాతి వివాహాలు జరుగుతాయి అన్నాడు. మరి ఇది ఎందుకు తీసుకొచ్చారు మేడం కాంటెక్స్ట్? అంటే ఈ పాయింట్ ఇక్కడ ఎందుకు తీసుకొచ్చారు అది క్లారిటీ లేదు. అంటే అప్పటికి ఇంకా మొదలవ్వలేదు రామదాసు గారు రాసేసరికి. సో దిస్ ఈస్ ద టోటల్ క్రియేషన్. అందుకని ఇది మొత్తం సృష్టి. హియర్ వన్ ఈస్ గ్రేటర్ దాన్ ద అదర్. ఇందులో ఒకదానికంటే ఒకరు గొప్పవాళ్ళు. If we venture to count and think about it, if తర్వాత we venture, we పెంచాడు, we we if we venture, 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 if we venture to count and think about it, దాన్ని లెక్క పెట్టి దానికోసం ఆలోచించాలంటే it will be a failure. అది ఒక ఫెయిల్యూర్ అయిపోతుంది. Some say Vishnu is the greatest. కొంతమంది విష్ణువే అందరికంటే లేటెస్ట్ అని చెప్తున్నారు. greatest madam. గొప్పవాడని. Some say Rudra is the greatest. కొంతమంది రుద్రుడు గొప్పవాడు అంటున్నారు. Some say Shakti is the greatest of all. కొంతమంది అన్నిటికంటే గొప్పది శక్తి అని చెప్తున్నారు. People say according to their opinions. ప్రజలు వారి అభిప్రాయాలను అనుసరించి చెప్తారు. But everything is going to end at the end of the kalpa. ప్రతిదీ కూడా ఈ కల్పాంతంలో అంతమైపోతుంది. Vedas say whatever is seen is gone.
ఏదైతే మనం వాట్ ఎవర్ ఈస్ ఇన్ సీన్ నా వేదాస్ సే వాట్ ఎవర్ ఈస్ whatever is seen is gone. ఏదైతే చూడబడిందో అదే భగవంతుడని వేదాలు చెప్తున్నాయి. గాన్ మేడం వెళ్ళిపోతుందండి. వేదాస్ Whatever సే is వాట్ ఎవర్ ఈస్ seen is gone. GONE. అది ఏదైతే దృశ్యానికి కనబడిందో అవన్నీ పోతాయి. Everybody has his own way of spiritual inclination. ప్రతి ఒక్కరు వాళ్ళ మార్గంలో వాళ్ళకి ఆధ్యాత్మికమైనటువంటి ఇన్క్లినేషన్ అంటే ఎవ్రీబడి హ్యాస్ చదవండి. His own way of spiritual inclination. ప్రతి ఒక్కరికి వారికి సంబంధించినటువంటి ఆధ్యాత్మికమైన ఇన్క్లినేషన్ అంటే ఇంట్రెస్ట్ లాంటిది. And he is proud of it. దాని మీద అందరికి గర్వం కూడా ఉంటుంది. Final decision cannot be taken without the help of saint. ఫైనల్ డెసిషన్ అంటే ఒక్కసారి ఉండండి. ఫైనల్ డెసిషన్ అంటే అంతిమ నిర్ణయం cannot be taken without the help of saint. సైన్స్ అంటే సత్పురుషులు. సత్పురుషుల సహాయం లేకుండా అంతిమమైనటువంటి డిసిషన్ తీసుకోలేము. Saints decide that Atman is the only one pervading everywhere. సైన్స్ అంటే సత్పురుషులు ఏమంటారు, అంతటా వ్యాపించినది కేవలం ఆత్మతత్వమే. And all other things which are created are illusory. మిగతావన్నీ వేటినైతే సృష్టించబడ్డాయో అవన్నీ భ్రాంతిదాయకం. In the picture, a large army is painted. ఏంటండి ఇన్ ద పిక్చర్? A large army is painted. అంటే చాలా ఎక్కువ మంది ఉన్న సైన్యం పెయింట్ చేయబడింది. Who is greater and or smaller there? ఎవరు గొప్పవారు, ఎవరు చిన్న వాళ్ళకి తక్కువ వాళ్ళు? Can you tell? Can you decide? మీరు చెప్పగలరా, మీరు నిర్ణయించగలరా అంటున్నారు. We have seen many things in the dream. మనము కలలో ఏదైనా చూడగలుగుతాం. And you have conceived the greater and smaller among all things. మీరు అందులో ఏదైతే ఎక్కువ ఏదైతే తక్కువ అది మీరు యు హ్యావ్ కన్సీవ్డ్ అనా? అవును మేడం. అంటే మీరు గ్రహించారు ఏది ఎక్కువ ఏది తక్కువ అని. But when you are awake, see what happens. కానీ మీరు లేచేసరికి ఏం జరుగుతుందో చూడండి. ఈ కర్ర కొంచెం ఇటు. When you are awake, that consideration of great and small of the dream state is not there. మనం లేచేసరికి అంటే తెలివి వచ్చేసరికల్లా ఇది పెద్దది ఇది చిన్నది అన్నదంతా కూడా ఉండదు. That is all a projection of the dream world. ఇదంతా కూడా ఆ డ్రీమ్ వరల్డ్ యొక్క అంటే స్వప్న ప్రపంచం యొక్క ప్రొజెక్షన్. When everything is illusory, what is small and what is great? అంతా భ్రాంతి అయినప్పుడు ఏది పెద్దది ఏది చిన్నది? ఇక్కడ The men of knowledge know definitely what is the truth. జ్ఞానం ఉన్న వాళ్ళకి సత్యం ఏమిటో నిశ్చయంగా తెలుస్తుంది. Whoever taken birth goes on repeating, I am great, I am great.
ఒక్కసారి అంటే యుద్ధం whoever has taken birth goes on repeating, I am great, I am great. పుట్టిన ప్రతి ఒక్కరూ అంటారు నేనే పెద్దవాడిని, నేనే గొప్పవాడిని అని. And while saying so, he dies. అలా చెప్తూనే ఆయన మరణిస్తాడు. But the great wise people have examined this. కానీ గొప్పవాళ్ళైన జ్ఞానులు have examined this. దీన్ని పరీక్షించారు. The Vedas, the sciences and the mythological books. ఏంటండి ద Vedas, the sciences వేదాలు, శాస్త్రాలు and the mythological books. అంటే మైథలాజికల్ బుక్స్ అంటే అదే ఇతిహాసాలు అంటారు. As well as great sages say that అంటే గొప్ప మహాత్ములు ఏం చెప్తారంటే only those who have attained self knowledge are great. ఒక్కసారి only those who have attained self knowledge are great. ఎవరైతే ఆత్మజ్ఞానం పొందారో వాళ్ళే గొప్ప వాళ్ళని చెప్తున్నారు. In short, the greatest of all is the Almighty God. అందరికంటే ఉన్నతమైన ఎవరంటే ఆ పరమాత్ముడు. ఆల్మైటీ గాడ్ అంటే పరమాత్ముడు. During whose existence many Haris and many Haras appear and disappear. అలా ఆ ఎగ్జిస్టెన్స్ లో పరమాత్ముడి ఉన్నప్పుడు ఎందరో హరులు కనిపించారు, మళ్ళీ డిసపియర్ అదృశ్యమైపోయారు. That Almighty God is without attributes and without form. ఆ భగవంతుడు is without attributes and without form. ఆయనకి రూపరహితుడు. తర్వాత ఏ అట్రిబ్యూట్స్ అంటే ఆపాదనలు అంటే ఏమీ కూడా గుణాలు లేను అని చెప్పడం. గుణరహితుడు. There is no creation and destruction in him. ఆయనలో సృష్టి గాని వినాశనం గాని లేనే లేవు. The consideration of place, space and measurement is in the lower field here. లోవర్ ఫీల్డ్. కన్సిడరేషన్ ఆఫ్ మెజర్మెంట్ ఇంకా ఏంటి? కన్సిడరేషన్ ఆఫ్ ప్లేస్, స్పేస్ అండ్ మెజర్మెంట్ ఈస్ ఇన్ ద లోవర్ ఫీల్డ్ హియర్. అంటే ప్లేస్ స్థలం, స్పేస్ అన్న అది, తర్వాత దాని యొక్క కొలత, ఇది చాలా చిన్నది, చిన్న ఫీల్డ్ అది ఇక్కడ. ద నేమ్, ద షేప్, ద ప్లేస్. నేమ్ అంటే పేరు, షేపు, స్థలము, అండ్ మెజర్మెంట్ ఆర్ ఆల్ కాన్సెప్చువల్. ఇవన్నీ కాన్సెప్ట్స్ అంటే భావాలే. But all this will end in the universal annihilation. అది యూనివర్సల్ ఎనిహిలేషన్ అంటే అవి ప్రళయం వచ్చిన అంటే యూనివర్స్ అంతా పోయినప్పుడు ఇవన్నీ కూడా నాశనం అయిపోతాయి, అంతమైపోతాయి. Brahman is beyond annihilation. బ్రహ్మన్ మాత్రం ఎప్పుడు కూడా ఆయన నాశరహితుడు. Brahman is beyond the name and the form. నామరూపరహితుడు. And Brahman is the same at any time. Brahman is same at any time. ఏ సమయంలోనైనా ఒకే విధంగా ఉంటుంది ఆ పరబ్రహ్మతత్వం. Those who discuss and explain Brahman, ఎవరైతే
దీన్ని చర్చించి వర్ణిస్తారో పరబ్రహ్మతత్వాన్ని, and also have thorough knowledge of it, దాని మీద సంపూర్ణమైన జ్ఞానం ఉంటుందో should be known as Brahmins. వాళ్ళనే బ్రాహ్మణులు అంటారు. The known ఇదండి మనం knowers of పుట్టుకతో Brahman. ఇక్కడ శనస్సుజాతుల వారు కూడా అదే చెప్పారు. కులం పుట్టుకతో కులం రాదు. ఎవరైతే పరబ్రహ్మతత్వాన్ని సంపూర్ణంగా ఎరిగి ఉంటారో వాళ్ళని బ్రాహ్మణులు అంటారు. ఇప్పుడు బ్రాహ్మణులు అన్న వాళ్ళు బ్రాహ్మణులు కాదు, కులంతో ఏ కులం ఉన్న వాళ్ళు కాదు. ఎందుకంటే బ్రహ్మ జ్ఞానాన్ని అనుభూతి చెందిన వాళ్ళు బ్రాహ్మణులు. అంతేగాని ఇప్పుడేమో మా తాతలు నేతులు తాగారని మనమేమో బ్రాహ్మణులం అని విర్రవేయడానికి పనికొస్తుంది తప్ప బ్రహ్మజ్ఞానం లేని బ్రాహ్మణులే ఉన్నారు, పేరే మిగిలింది. The knowers of Brahman. అంటే బ్రహ్మాన్ని తెలిసిన వాళ్ళు బ్రాహ్మణులు. Thus, in the 6th Dashaka of Dasabodha, అసలు బ్రహ్మ సంగతి వదిలేసి ఏజెస్ అవన్నీ చెప్పారండి. అంటే దానికోసం ఏం చెప్తారా అని చూసాను. చెప్పలేని దానికోసం ఏం చెప్పగలరు చెప్పండి. దాసబోధలో 6వ దశకంలో in the dialogue between the Guru and the disciple, గురు శిష్య సంవాదంలో this 4th chapter by name Discourse on Brahman is completed here. బ్రహ్మ విషయంలో డిస్కోర్స్ అంటే ఉపన్యాసం అయిపోయింది. Chapter 5 Discourse on Reality and Illusion. ఇప్పుడు ఏమిటంటే సత్యం మీద భ్రాంతి మీద డిస్కోర్స్ అంటే ఏంటండి అసలు ఉపన్యాసమా చర్చ? ప్రవచనం అని చెప్పచ్చు మేడం. ప్రవచనం. బ్రాకెట్ లో బ్రహ్మన్ అండ్ మాయా అని ఇచ్చిండారు మేడం. ఏంటండి బ్రాకెట్ లో? బ్రహ్మన్ అండ్ మాయా. బ్రహ్మన్ అండ్ మాయా. బ్రహ్మత్వము మాయా. శ్రీరామ్, ఏ లిజనర్ ఆస్క్డ్ వాట్ ఈజ్ ఇల్యూషన్? ఒక శ్రోత అడిగారు అసలు భ్రాంతి అంటే ఏంటి? అండ్ వాట్ ఈజ్ రియాలిటీ? సత్యం అంటే ఏమిటి? నౌ ప్లీజ్ లిజన్ టు ద ఆన్సర్. సమాధానం జాగ్రత్తగా వినండి. Based on this dialogue between the listener and the speaker. లిజనర్ మీద అంటే శ్రోత మీద వక్త మీద ఆధారపడిన ఈ డైలాగ్ ని జాగ్రత్తగా వినండి. ఇక్కడ బ్రాకెట్ లో ఇచ్చారు మేడం. We will use the word Brahman for reality and Maya for illusion. ఇక్కడ బ్రహ్మన్ అనేది సత్యానికి, మాయ అసత్యానికి వాడుతున్నాం. Brahman is without attributes or form. బ్రహ్మన్ కి ఏ రకమైనటువంటి అట్రిబ్యూట్స్ అంటే గుణాలు అన్నాం, రూపము గుణములు లేవు. Maya is having attributes and form. మాయకి గుణములు రూపములు ఉన్నాయి. Brahman has no limit, Maya has. బ్రహ్మకి పరిమితత్వం లేదు, మాయకి పరిమితత్వం ఉంది. Brahman is without blemish and immovable. అక్కడ మచ్చ లేకుండా బ్రహ్మత్వానికి చలనం లేకుండా ఉంటుంది. Maya is changeable and quick. మాయ మార్పు చెందేది, చేంజబుల్ అండ్ క్విక్, తొందరగా ఉండేది. Brahman is without accretion and alone. వితౌట్ అగ్రియేషన్ అండి ఏంటండి? Accretion and alone. రోవా Alone, ALONE. అగ్రెషన్ అండ్ అలోనా? Accretion, ACCRETION. Accretion. AGGవా APPవా? ACC, C for cat.
ఎక్రిషన్ అంటే ఏమిటో తెలియదండి. చూస్తాను. పెరిగినది సంభవించినది అని ఉంది మేడం. ఓకే. అంటే అక్కడ అది పెరగడం అన్నది లేదు బ్రహ్మానికి. ఇంకోటి ఏంటి, నో ఎక్రిషన్ అండ్ హలో మేడం మీ వాయిస్ వినబడలేదు. అంటే అక్కడ పెరగడం లేదు. మాయా అపియర్స్, బ్రహ్మన్ డస్ నాట్. నో ఎక్రిషన్ అండ్ తర్వాత ఏంటండి? వైల్ మాయా ఈజ్ ఇట్ సెల్ఫ్ అన్ అక్రిషన్. కానీ ఇందాక ఏదో చెప్పారు, నో ఎక్రిషన్ అండ్ అని రెండో వర్డ్. అది వచ్చి బ్రహ్మన్ ఈజ్ వితౌట్ అక్రిషన్ అండ్ అలోన్. అలోన్, వితౌట్ ఎక్రిషన్ అండ్ అలోన్ అంటే పెరగడము లేదు, ఒంటరితనము లేదు. మాయకి మాత్రం మాయము సంభవించడం పెరుగుతున్నది. మాయా అపియర్స్, బ్రహ్మన్ డస్ నాట్. మాయ దృశ్యంగా ఉంటుంది, బ్రహ్మం కాదు. మాయా ఈజ్ పర్సెప్టబుల్, బ్రహ్మన్ ఈజ్ నాట్. మాయని మనం గ్రహించగలం, బ్రహ్మాన్ని గ్రహించలేం. మాయా ఈజ్ డిస్ట్రాయిడ్, బ్రహ్మన్ డస్ నాట్ ఎండ్ అట్ ఎనీ టైం. అది మాయ నాశనమైనది, సహితమైనది, బ్రహ్మ నాశరహితమైనది. మాయా ఈజ్ కన్స్ట్రక్టెడ్, బ్రహ్మన్ ఈజ్ నాట్. మాయ తయారు చేయబడింది, బ్రహ్మ కాదు. మాయా ఈజ్ లైక్డ్ బై ఇగ్నోరెంట్, బ్రహ్మన్ ఈజ్ నాట్. మాయేమో అజ్ఞానంతో మార్కెడ్ బై ఇగ్నోరెన్సా? లైక్డ్ బై ఇగ్నోరెంట్. అజ్ఞానం చేత ఇష్టపడబడుతుంది, బ్రహ్మను కాదు. మాయా ఈజ్ బార్న్, బ్రహ్మన్ ఈజ్ నాట్. మాయా ఈజ్ బార్న్, BORN. అవును మేడం, అవును మేడం. మాయకి పుట్టుక ఉంది, బ్రహ్మానికి లేదు. మాయా డైస్, బ్రహ్మన్ డస్ నాట్. మాయకి మృత్యు ఉంటే బ్రహ్మానికి లేదు. మాయా కెన్ బి కన్సీవ్డ్, బ్రహ్మన్ కెనాట్ బి సో అండర్స్టూడ్ బై ఇంటెలెక్ట్. అది అంటే దాన్ని ఊహించి మనం తెలుసుకోగలం మాయని, బ్రహ్మని అలా తెలుసుకోలేం. మాయా బ్రేక్స్, బ్రహ్మన్ డస్ నాట్. మాయ బ్రేక్ అవ్వగలుగుతుంది, బ్రహ్మన్ బ్రేక్ అవ్వబడదు. మాయా ఈజ్ స్నాప్డ్, బ్రహ్మన్ ఈజ్ నాట్ స్నాప్డ్. మాయని ఎవరైనా సరే దొంగిలించగలరు, అంటే తీసుకోబడదు, కానీ బ్రహ్మన్ ఎవరు తీసుకోలేరు. మాయా ఈజ్ స్పాయిల్డ్, బ్రహ్మన్ బీయింగ్ ఇండెస్ట్రక్టబుల్ ఈజ్ నాట్ స్పాయిల్డ్. నాశ రహితమైనది బ్రహ్మను, నాశనంతో ఉన్నది మాయ. మాయా ఈజ్ డిస్టర్బ్డ్, బ్రహ్మన్ ఈజ్ నాట్. మాయా ఈజ్ డిస్టర్బ్డ్, డిస్టర్బ్ అవుతుంది మాయ, కానీ బ్రహ్మన్ డిస్టర్బ్ అవ్వదు. మాయా డస్ ఎవ్రీథింగ్, బ్రహ్మన్ డస్ నాట్ డూ ఎనీథింగ్. మాయ సమస్తము చేస్తోంది, బ్రహ్మన్ ఏమీ చేయట్లేదు. మాయా అస్యూమ్స్ మెనీ ఫార్మ్స్, బ్రహ్మన్ ఈజ్ వితౌట్ ఫార్మ్. మాయకి ఎన్నో రకాలైన రూపాలు ఉన్నాయి, బ్రహ్మానికి ఏ రూపం లేదు. మాయా ఈజ్ ఆఫ్ 5 elements and variegated. అది పంచభూతాత్మకమైనది, వెరీగైటెడ్ అంటే రకరకాలుగా ఉంటుంది.
Brahman is eternal and only one. పరబ్రహ్మం అన్నది శాశ్వతమైనది, ఒకటే ఒకటి. Those who have power of discrimination know the difference between Maya and Brahman. ఎవరికైతే వివేకం ఉంటుందో మాయకి బ్రహ్మకి తేడాని వాళ్ళు తెలుసుకోగలరు. Maya is little, Brahman is great. మాయ చిన్నదైతే పరబ్రహ్మం పెద్దది. Maya is having no essential truth, while Brahman is essence. మాయకి ముఖ్యమైన సత్యం అన్నది ఏమీ లేదు, కానీ బ్రహ్మన్ ఈజ్ ఎసెన్షియల్ అన్న. అవును మేడం. Brahman సారమైంది. ఈజ్ essence. Yeah. ఎసెన్స్ అంటే సారమైంది. Maya is of this side near us. మాయా ఈజ్ ఆఫ్ This side near us. అర్థం కాదు. దిస్ సైనా? సైడ్ మేడం, SIDE. దిస్ సైడ్ నియర్ అస్ అన్న. నియర్ అస్ అంటే మనతో పాటు పక్కనే ఉంటుందని. నియర్ అస్ అన్న. ఓకే, మన దగ్గరే ఉంది. బట్ బ్రహ్మ హ్యాస్ నో సైడ్స్. బ్రహ్మ అలా ఏ సైడ్ లేకుండా ఉంటుంది. ఆపుదామా ఇక్కడికి? ఇంకొక పాయింట్ చెప్పేసి ఆపుతాం మేడం. This Maya is expanded to such an extent that ఈ మాయ అంతవరకు వ్యాపించిందంటే the Brahman is covered by it. బ్రహ్మనే దాన్ని అంటే కవర్ చేసేస్తుంది. బ్రహ్మని మాయ కవర్ చేస్తున్నంతగా వ్యాపించింది. But it has been sifted out by the wise saints. కానీ జ్ఞానులైనటువంటి మహర్షులు దీన్ని బయట కూర్చోబెడతారు. ఇక్కడ అందరికీ నమస్కారం.